శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ మనకి లాస్ట్ టైం వంగాబాబా జ్యోతిష్యం గురించి మీరు చెప్పడం జరిగింది. ఆ టైంలో అవును, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం డిస్కస్ చేసుకున్నదే జరిగింది. అవును. అయితే ఇప్పుడు మళ్ళీ అమెరికాలో తుఫాన్లు, ఈ అమెరికా అంతా అల్లకల్లోలం అవ్వబోతుంది అని చెప్పేసి మనకి న్యూస్ వస్తుంది. అవునండి. అసలు ఇది ఎంతవరకు వాస్తవం, నిజమేనంటారా? ఈ తుఫాన్లు కానివ్వండి, ఈ ముంచెత్తడాలు కానివ్వండి, ఇవన్నీ నిజమే అంటారా? అమెరికాలో తుఫాన్ వస్తుందండి. వస్తుంది. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ అంటారు చూసారా, వెస్ట్ సైన్స్ అని ఉంటాయి. వెస్ట్ సైన్స్ ఏవేవి అంటే మిథునము, తుల, కుంభం. మిథున రాశి, తులారాశి, కుంభరాశి, ఈ మూడు రాశులు వెస్టర్న్ సైన్స్ అంటారు. పడమర వైపు ఉండే ప్రపంచ పటంలో, అందుకే వెస్టర్న్ కంట్రీస్ అంటారు వాటిని. ఆ వెస్టర్న్ కంట్రీస్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గోచారంలో రాహువు కుంభరాశిలో ఉంటూ శని వక్రించాడు. శని ఎప్పుడైతే మనకి 13వ తేదీ నుంచి సంథింగ్ 12 నుంచి వక్రగతి అనేటువంటిది ఉంది. ఎప్పుడైతే ఈ 12, 13 నుంచి వక్రగతి ఉందో అది ఖచ్చితంగా అక్కడ నుంచి తీవ్రత పెరుగుతుంది వర్షాలకు సంబంధించిన విషయంలో. జూలై 12, 13 నుంచి అందులో ఎటువంటి డౌట్ లేదు. అంటే అక్కడ నుంచి ఒక 4.5 నెలల పాటు ఉంది ఈ కాంబినేషన్. కాబట్టి భారీ వర్షపాతము, విపరీతమైన వర్షం వల్ల, వాటర్ వల్ల కొన్ని కొట్టుకుపోవడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాకపోతే మరీ దేశమే మొత్తం నాశనం అయిపోవడం జరగదు. కాకపోతే కొంత ఆర్థిక నష్టం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే కొంత ఇప్పుడు వాటర్ బాగా ఇదైంది అనుకోండి. ఆ మధ్య ఒకసారి మీరు గమనించారా, ఒక 1.5 year బ్యాక్ ఎప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఇరాన్లోనే, ఇరాక్లోనే భారీగా పడింది చూసారా. అసలు ఫ్లైట్లు కూడా, ఎయిర్పోర్ట్లో ఉండే ఫ్లైట్లకు కూడా ఇబ్బంది అయింది. ఆ రకంగా ఒక రకమైనటువంటి టోర్నడాస్ అంటారు, ఇలా తిరుగుతూ ఉంటుంది. అవి కూడా ఎక్కువ అవుతాయి ఈ టైంలో. సుడిగుండాల్లాగా మనకి అమెరికన్ కంట్రీస్లోనే ఉంటాయి టోర్నడోస్ అది అంటారు వాటిని. ఇట్లా తిరుగుతూ అది మొత్తం కార్లను కూడా ఎత్తుకెళ్ళిపోద్ది. అవి పెరుగుతాయి. ఎందుకంటే శని రాహువులు వెస్టర్న్ సైడ్, అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా దేశంలో జరిగినా కూడా అందులో మళ్ళీ వెస్ట్ సైడ్ జరుగుతూ ఉంటాయి. అందులో కూడా ఏంటంటే అర్ధ జలరాశి అంటారు దేన్ని, కుంభరాశిని. శని ఉన్నది ఇప్పుడు జలరాశి. సో జలరాశిలో ఉన్న శని వక్రించి వెనక్కి వచ్చినప్పుడు, వెస్టర్న్ సైడ్ వచ్చినప్పుడు వెస్టర్న్ కంట్రీస్కి దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఈస్టర్న్ కంట్రీస్కి ఉండదు. ఈస్టర్న్ కంట్రీస్కి, నార్థన్ కంట్రీస్కి అంతా కూడా అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. మనకి ఇక్కడంతా కూడా అగ్ని ప్రమాదాలు, ఆ మధ్య ఒకసారి విమానం పడింది, అదొకటే కాకుండా మళ్ళీ 1-2 విమానాలకు ప్రమాదాలు జరగడం, ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటుంది. కాబట్టి అటువైపు కొంత జల సంబంధమైనవి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. జలరాశుల్లో ఏదైనా గ్రహ సంచారం జరిగేటప్పుడు అది జల సంబంధించిన ఫలితాలను ఇస్తుంది. వాయుతత్వ రాశుల్లో కలిగేటప్పుడు పెద్ద పెద్ద గాలులు వస్తాయి చూసారా, అమ్మో పెద్ద గాలులు వచ్చాయండి మొత్తం ఏదో అయిపోయింది అంటారు. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే జలము, వాయువు రెండు కలుస్తాయి. అప్పుడు వాయువుతో కూడిన వర్షాలు పెద్దగా వస్తాయి, పెద్ద పెద్ద గాలులు, పెద్ద పెద్ద వర్షాలు. అలాగా మనకి శాస్త్రాల్లో ముండేన ఆస్ట్రాలజీ, మైథుని జ్యోతిష్యంలో చెప్పడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా నార్మల్ చక్రం కాకుండా కూర్మ చక్రం వేస్తారు. కూర్మ చక్రాన్ని వేసి నక్షత్రాలు తీసుకొని ఎక్కడ ఏ గ్రహాలు మూవ్ అవుతున్నాయి, ఆ నక్షత్రాన్ని బట్టి అందులో శని మూవ్ అవుతున్నాడా, ఈ సంవత్సరం ఎవరు అధిపతి. ఇప్పుడు ఈ సంవత్సరం సైన్యాధిపతి శని రాశుల్లో రాహు ఉన్నాడు. అందుకనేమిటి, అది కూడా వెస్టర్న్ సైన్స్లో ఉన్నాడు. దీనివల్ల ఏంటి, వెస్టర్న్ కంట్రీస్లో ఉండేటువంటి కొంతమంది సైన్యానికి కూడా ఇబ్బంది అవుతుంది దీనివల్ల. అటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సైన్యం సంబంధించిన వాళ్ళకి ఇబ్బంది రావడం, దట్టమైనటువంటి మేఘాలు కనబడడం. వెస్టర్న్ కంట్రీస్ అన్నీ చూడండి, దట్టమైన మేఘాలు వచ్చేస్తాయి. ఏమిట్రా బాబు అసలు ఇట్లా ఉంది పరిస్థితి అనిపిస్తూ ఉంటుంది. అది అట్లా అనమాట. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.